హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను శనగలతో గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా హెల్దీ అండి. ముందుగా ఒక 2 కప్పులు శనగలు తీసుకొని ఒక 5-6 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ శనగలు హెల్త్కి చాలా మంచిదండి. మనం నార్మల్గా వీటితో మొలకలు కానీ లేదంటే ఉడకపెట్టుకొని తాలింపు పెట్టుకొని తింటాం. ఇలా ఒకసారి గారెలు వేసి చూడండి. మిక్సీలో వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్, 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అన్నీ. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ఇష్టం లేకపోతే అల్లం ముక్కలు చిన్న ముక్కలుగా తరుక్కొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీరు ఎంత అయితే వేస్తారో అంత వేసుకోండి. వేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. హీట్ అయిందో లేదో చిన్న ముద్ద వేసి చూద్దాం. హీట్ అయిపోయిందండి. ఇప్పుడు గారెని చిన్న ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని వేసుకోవాలి. ఇలానే అన్ని గారెలు రౌండ్గా వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి అన్ని గారెలు. ఈ శనగలు హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఇవి తింటే ఫ్రీగా అరుగుతాయండి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్కి, తలనొప్పికి, జుట్టు రాలకుండా ఉండడానికి, నిద్ర సమస్యకి అన్నిటికీ చాలా మంచిది. మనం నార్మల్గా శనగపప్పుతో గారెలు వేస్తూ ఉంటాం కదా, ఇలా ఒకసారి శనగలతో ట్రై చేయండి. చాలా మంచిది హెల్త్కి కూడా. ఇలా మీడియం ఫ్లేమ్లో అన్నీ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఈవినింగ్ టీ టైంలో చాలా బాగుంటాయండి. చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా గారెలు వేసుకొని తింటే చాలా బాగుంటాయి. గారెలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. ఇంకొక నిమిషం ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లో ఒక పేపర్ కానీ టిష్యూ కానీ వేసుకొని తీసుకోండి. ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటాయి. మొత్తం తీసుకున్న తర్వాత మిగతా గారెలను కూడా ఇలానే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇలా
వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి కదండి, అవి ఎలా రిమూవ్ చేసుకోవాలంటే 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్‌లో వేసేస్తే అది మొత్తం కార్న్‌ఫ్లోర్‌కి అంటేస్తుంది. దాంతోపాటు మొత్తం వచ్చేస్తాయి. ఆయిల్ క్లీన్‌గా ఉంటుంది అప్పుడు. గారెలు రెడీ అయిపోయినాయండి. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.